ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి గృహాలలో అయిన ప్రభా, వారికి అవసరతలున్నాయో ప్రతి అవసరత నీ మహిమలో తీర్చమని, ప్రతి గృహాన్ని మీరే దర్శించమని, ప్రతి గృహములో నీ మేలుతో తృప్తిపరచమని, ఆరోగ్యవంతులుగా చేయమని, నేను ప్రభా, రోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని, నేను ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాలని సుఖవంతం చేయమని, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఉద్యోగాలు నన్ను సఫలీకృతం చేయమని, ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రభా, వారికి నేను ప్రభా సంవత్సరమైన దయా కిరీటాలతో నీవే నీ బిడ్డలను మీరే తృప్తిపరచమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరే పేరు పేరుని దీవించి ఆశీర్వదించి, ఈ మాటలు వింటున్న వారికి ఆత్మీయంగా ఇంకా ఎదుగుదలలో నాయన ప్రభా వారి స్థితిగతులను నేను పెంచుకునే ధన్యత మీరే మా అందరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం ధ్యానించుకుంటే, అందులో యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంటున్న అలవాటును మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంటున్న అలవాటు ఏంటి అంటే, ఆయన పెందల కాడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండేను. ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యేసయ్య దేవుడై ఉండి కూడా ఎందుకు ప్రార్థన చేసేవాడు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఎప్పుడు కూడా ఒంటరిగా లేడు. ఆయన మనుషులకు దూరంగా ఉన్న దేవునికి ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండేవాడు. దేవునితో గడపడానికి, యెహోవా తండ్రితో, తన తండ్రితో ప్రార్థనలో మాట్లాడుకోవడానికి, ఆయనను సేవించడానికి ఆయన పెందల కాడే లేచి ప్రార్థన చేసుకునేవాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మనకు మాదిరికరమైన జీవితాన్ని మనకు నేర్పడానికి, చూపడానికి, ప్రాక్టికల్గా మనల్ని బలపరచడానికి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈరోజు మనలో ఒక ప్రశ్న ఉండాలండి. ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రశ్న ఉండాలి. నేను యేసయ్య లాంటి ప్రార్థన జీవితానికి నేను ఎప్పుడు ఎదగగలను అనే ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా మనం వెళ్ళగలం, ప్రార్థన చేసుకోగలం. మనసుంటే మార్గములు అనేకములండి. అసలు మనసే లేదనుకోండి, అసలు ప్రార్థనే చేసుకోలేము. యేసయ్య ఎల్లప్పుడూ కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండేవాడు. ఆయన అలా కనెక్ట్ అయి ఉన్నాడు కనుకనే అన్ని విషయాల్లో కూడా ఆయన బోల్డ్గా ఉండేవాడు. ఎవరికి భయపడేవాడు కాడు, దేన్ని పట్టించుకునేవాడు కాదు. ఆయన ముందుకు సాగిపోతూ ఉండేవాడు, ఆయన ముందుకు వెళ్తూ ఉండేవాడు. అలాగే సువార్త ఆయన 3.5 సంవత్సరంలో ఆయన సువార్తను 1-1 ప్రీచ్ చేసి అనేకులను ఆయన వైపు తిప్పుకున్నాడు. లోకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రము దగదగా మెరిసెను. ఆయన ప్రార్థనలోనే రూపాంతరం పొందేవాడు. దేవునితో ఎక్కువగా కనెక్ట్ అయి ఉండేవాడు. దేవునితో గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మరి ఎవరినైనా మనం, బ్రదర్, సిస్టర్, మీ యొక్క ప్రేయర్ గంట ఎప్పుడు, మీ ప్రేయర్ గడియ ఎప్పుడు అంటే ప్రార్థన చేసుకోవాలని ఉంటుంది కానండి, పని ఒత్తిడి వల్ల, జాబ్ బిజీ వల్ల నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి, కానీ ప్రార్థన చేసుకోవాలని ఉంది అంటాం. ఆ పని ఒత్తిడే దేవుడు తీసేస్తే ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయి నా ప్రియ సహోదరుడా. ఆ ఉద్యోగాన్నే, ఆ పనినే మనకు లేకుండా ఉంటే రోజంతా ఖాళీగా ఉంటాం కదా. మరి దేవుడు మనకు చక్కటి ఉద్యోగాలు ఇచ్చి, చక్కని చేతి పనిచ్చి, బిజినెస్ని ఇచ్చి, ఇంత గొప్పగా మనల్ని ఉన్నతమైన స్థితిలోకి పెడితే ఆయనకు మనం ప్రార్థన చేసుకోవడానికి బిజీ అని చెప్తున్నాం. ఈరోజు మనం ఈ మాట అనుకోవాలి. నేను నా తండ్రికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాను, ప్రార్థనకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాను. ఫ్రెండ్స్తో మాట్లాడడానికి గంటలు బయట మాట్లాడుతుంటాం, అప్పుడు మనకి టైం కుదురుతుందే. సెల్ ఫోన్లు గంటలు మనం చూస్తూ ఉంటాం, అప్పుడు మనకి టైం కుదురుతుందే. కానీ ప్రేయర్ చేసుకోవడానికి మాత్రం టైం ఉండట్లేదు బ్రదర్, టైం కుదరట్లేదండి అని చెప్పేవారు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం.
అసలైన దానిని విడిచిపెట్టి వ్యర్థమైన దానితో పెనుగులాడుతున్న వారు మనలో చాలామంది ఉన్నారు. గడిచిన టైము మరలా వెనుకకు రాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఉన్న టైంలోనే దేవుడు ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను మనం వెతికి వెంటాడి మన యొక్క అక్కర్లు తీర్చుకోవాలి. ఈ ప్రశ్న నీకే ఈరోజు ఏంటి అంటే, దేవునికి నువ్వు ఎంత క్వైట్ టైం ఇస్తున్నావు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ మనం వేసుకోవాలి, చెక్ చేసుకో. చెప్పగలవా? పావు గంట ఇస్తున్నానండి, అరగంట ఇస్తున్నానండి, గంట 2 గంటలు, ఇలా ఒక టైం అంటూ ఉందా దేవునితో నీకు? అసలు టైమే లేదా? ఒకసారి నిన్ను నీవుగా నన్ను నేనుగా ప్రశ్న వేసుకుందాం. చాలామంది అడుగుతారు, అయ్యా పాస్టర్ గారు, ఏ టైంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడని అంటారు. అసలు ప్రశ్న మంచిది కాదనుకోండి. ఒకవేళ వారికి తెలియక అడుగుతారు, గుడ్, మంచిదే. ఆత్మతో సత్యముతో నిన్ను నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా, నిన్నెవరూ డిస్టర్బ్ చేయకుండా ఏ టైం అయితే ఉందో ఆ టైమును నువ్వు ప్రార్థనలో దేవునితో గడుపు. దేవునికి టైంతో పని లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీవేర్ ఎక్కడైనప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఏ టైంలో అయినా సరే ప్రార్థన చేసుకోవచ్చు. ఏ టైంలో చేసుకున్న దేవుడు మన ప్రార్థన వింటాడు. అన్ని వేళలా ఆయన అవైలబుల్గా ఉంటాడు. కానీ మనమే అవైలబుల్గా అని ఉండలేకపోతున్నాం. కుదరట్లేదండి, బిజీ అండి అని ఇలా మాట్లాడే వారిగా ఉన్నాం. యేసయ్య నిత్యము కూడా ప్రార్థనతోనే ఉండేవాడు. ఎక్కువ సార్లు ఆయన ఎలా ప్రార్థన చేసుకున్నాడు అంటే, ఇందాక మనం చదువుకున్నట్లుగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చెప్పినట్లుగా ఆయన ఇంకనూ చీకటి ఉండగానే ప్రార్థనకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఉదయకాల ప్రార్థన మంచిదా అండి, రాత్రికాల ప్రార్థన మంచిదా అండి చాలామంది అడుగుతారు. ఈ రెండు మంచివే. మొదటిగా ఉదయకాల ప్రార్థన చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఫ్రెష్ మైండ్తో దేవునితో మనం గడపగలం ఉదయకాలం మనం చేసుకుంటే ప్రార్థన. రెండవదిగా మనం చూస్తే ప్రార్థనలో మనకు కునుకుపాట్లు రావు. మూడవదిగా నువ్వు చేసే వర్క్ ఏమైతే ఉందో ముందుగానే దేవుని సన్నిధిలో పెట్టుకొని, దేవా ఈ పనిలోకి నేను వెళ్తున్నాను ప్రభా, ఈ ఉద్యోగానికి వెళ్తున్నాను ప్రభా, ఈ వర్క్ నేను చేస్తున్నాను ప్రభా, నువ్వే దీవించు ప్రభా అని చెప్పుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది ఉదయకాలం చేసిన ప్రార్థన. రెండవదిగా మరి రాత్రి చేసిన ప్రార్థన వల్ల బెనిఫిట్ ఏంటండి అంటే, మరి ముఖ్యంగా ప్రార్థనలో మొదటిగా చూస్తే ప్రార్థనలో కంగారు ఉండదు. నిదానంగా ఎంతసేపు అయినా మనం ప్రార్థన చేసుకోవచ్చు. రెండవదిగా డేలో మనం చేసిన పనుల నిమిత్తంగా, డేలో మనల్ని దేవుడు అనేకమైన ప్రమాదాల నుంచి కాపాడిన విధానంలో, అయ్యా నీకు వందనాలు ప్రభా అని కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నైట్ ప్రార్థన ఉపయోగకరంగా ఉంటుంది. మూడవదిగా మనం చూసినట్లయితే, అయ్యా ఈరోజు అనేకమైనవి నా కళ్ళలో పడ్డాయి, నా హృదయంలో నేను అనుకున్నాను, కానీ ఏ లోకానుసారమైన దేనిలోని కూడా నేను పడకుండా నన్ను కాపాడే ప్రభా అని కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఈ యొక్క నైట్ ప్రార్థన చాలా అవసరతగా ఉంటుంది. మరి ప్రార్థనలకు ఏమైనా అడ్డులు వస్తాయండి పాస్టర్ గారు అని అడిగితే, ప్రార్థనలకు అడ్డులు కూడా ఉన్నాయండి. ఏంటంటారా? 3 అడ్డులు మరి ముఖ్యంగా. మొదటిగా ప్రార్థనకు పెద్ద అడ్డు ఏంటంటే పాపము. మనం కానీ పాపములో కానీ జీవిస్తే ఆ పాపము ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన దగ్గరికి వెళ్ళనివ్వదు, దేవుని యొక్క ధ్యాసే రానివ్వదు ఆ పాపము. రెండవదిగా చూస్తే ప్రార్థనకు మరొక అడ్డు బద్ధకం ఉన్నవాడు ప్రార్థన చేయలేడండి. మూడవదిగా ప్రార్థనకు అడ్డు ఏంటంటే కమిట్మెంట్ లేకపోవటం వల్ల, ఒక తీర్మానం తీసుకోకపోవటం వల్ల, నేను దేవునితో ఎలా ఉండాలి అలా ఉండాలని ఒక కమిట్మెంట్ కలిగి ఉండరు చాలామంది. అటువంటి వాళ్ళు ప్రార్థనకు దూరంగా ఉంటారు. నాలుగవదిగా చూస్తే కునుకుపాట్లు, ప్రార్థనలో నిద్ర, ప్రార్థనలో కునుకుపాట్లు, ఆవలింతలు, ఇలాంటివి ఉంటే మనకి ప్రార్థనకు అడ్డులు. కానీ వీటిని జయించాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మరి ఈరోజు విన్న వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకోగలము, ఏమి నేర్చుకున్నాము అంటే, మనము హెల్దీగా పడుకొని లెగుస్తున్నామంటే ఉదయకాలము, అది అయ్యా నువ్వు ఇచ్చిన కృప ప్రభు అని మొదటిగా కృతజ్ఞతలు చెల్లించు ప్రభుకి. రెండవదిగా
నువ్వు నేను మనందరం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోకుండా నా బెడ్ను కూడా నేను ఎక్కను, నా నోట్లోకి ఫుడ్ కూడా నేను వెళ్ళనివ్వను అనే ఒక కమిట్మెంట్ కానీ మనం ఎప్పుడైతే తీసుకున్నామో ఖచ్చితంగా ఆ కమిట్మెంటు, ఆ భయము ప్రార్థన దగ్గరికి నడిపిస్తుంది, దేవునితో పెనుగులాడేలాగా చేస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.